హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా అంటే మనకి నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనేది జరిగిందండి. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అండి. ఐపీఎల్ స్టార్ట్ కాకముందు నుంచే హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ గురించి చాలామంది హైదరాబాద్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారండి. ఒకవేళ సండే కాకుండా ఏ రోజు వచ్చినా లీవ్ పెట్టి చూద్దాము అన్న రేంజ్లో హైదరాబాద్కి ఫ్యాన్స్ అయ్యారండి. ఇక తగ్గట్టు నిన్న కాటేరమ్మ కొడుకులు మామూలు జాతర కాదండి, గంగమ్మ జాతర చూపించినారు. వేరే లెవెల్ ఊపండి ఇది మ్యాచ్లో చిన్నపాటి విధ్వంసాన్ని సృష్టించినారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొట్టుడు కొడుతూనే ఉన్నారండి. ఎటు బాల్ ఎటు వస్తుంది, బాల్ ఎటు పోతుంది అన్న కూడా అర్థం కాక కొడుతూనే ఉన్నారండి. 4లు 6లు సింగిళ్ళు 12స్ 4లు అబ్బా, ఒక చిన్నపాటి విధ్వంసాన్ని సృష్టించినారు నిన్నైతే మ్యాచ్లో అండి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ మ్యాచ్ నుంచే ఊపు చూపిస్తారని చెప్పి. అభిషేక్ శర్మ స్టార్టింగ్ మ్యాచ్ స్టార్ట్ చేసి కొట్టింది కొంతైనా కానీ వేరే లెవెల్ చూపిస్తారండి. మనకు అభిషేక్ శర్మ వచ్చేసి 11 బాల్స్తో 24 రన్స్ కొట్టినారండి. 218.18 స్ట్రైక్ రేటు. ఇక హెడ్ గురించి మీకు తెలిసిందే, 31 బాల్స్తో 67 కొట్టి 216.13 స్ట్రైక్ రేట్ అండి. అలాగే ఇషాన్ కిషన్ అండి, మెయిన్ ప్లేయర్ అండి. నిన్న మ్యాచ్కి ఒక రేంజ్కి తీసుకెళ్ళిందంటే హెడ్ తర్వాత ఇషాన్ కిషన్ అండి. ఈయన ముంబైలో ఉన్నప్పుడు ఒకసారి నాకు గుర్తుకుంది, 99కి అవుట్ అయిపోయాడు, చాలా హట్ అయింది. తర్వాత ఒక్క సెంచరీ అనేది రాలేదు, హాఫ్ సెంచరీస్ కొట్టిండు. ముంబైని చాలా మ్యాచెస్ విజయపిస్తారు. ముంబై ఎందుకు వదులుకున్నారో మనకు తెలియదు, కానీ హైదరాబాద్లో ఎక్కంగానే ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టిండు, 106 నాట్అవుట్. అదేంటో హైదరాబాద్కు వచ్చినాక ఊపు పెరిగిందేమో, మేబీ ఆ జెర్సీ అనేది అంత తీసుకొస్తాయేమో, ఆ జెర్సీ అనేది బాడీ మీద పడంగానే అదే అయి ఉండొచ్చు. ఆయన వచ్చేసి మనకి 47 బాల్స్తో 106 కొట్టి 222.53 స్ట్రైక్ రేట్ అండి. ఈతగా బాధిండండి. 6 సిక్సెస్ 11 ఫోర్స్, అర్థం చేసుకోండి ఎంత కొట్టిండో. దాని తర్వాత నితీష్ రెడ్డి గారు కూడా వచ్చిండు, కొట్టిండు, ఇంపాక్ట్ చేసి వెళ్ళిపోయిండు. 15 బాల్స్తో 30 కొట్టిండు, 200 స్ట్రైక్ రేటు. ఇక మనకి గ్లాసెన్ కాటేరమ్మ కొడుకు ఈయనైతే బయట అదే టాక్ అండి. చిన్నపాటి విధ్వంసాన్ని ఎట్లా సృష్టించి వెళ్ళిపోయాడు. 14 బాల్ 34 కొట్టిండు, 242 స్ట్రైక్ రేట్ అండి. ఇక అనికేత్ వర్మ 3 బాల్స్తో 7 రన్స్. తర్వాత వచ్చి మనకి అభినవ్ మనోహర్ డక్అవుట్ అయిందండి, 1 బాల్ కొట్టి. ఇక మ్యాక్సిమమ్ ప్రతి ఒక్కళ్ళు మనకి 200 అబోనెస్ స్ట్రైక్ రేట్ ఉందండి, అంతా కొట్టినారండి. ఇక మనకి 286కి 6 వికెట్స్ అయినాయండి 20 ఓవర్స్కి. ఒకవేళ ఫైనల్ ఓవర్ స్ట్రైక్ కానీ ఇషాన్ కిషన్కి వచ్చి ఉంటే పక్క 300 కొట్టేసాడండి మ్యాచ్, అది గ్యారంటీ అండి. ఎందుకంటే ఆయన ఉన్న ఫామ్ అలాంటిది. లాస్ట్ బాల్ కూడా వదలకుండా 2-4 కొట్టినారంటే ఆలోచించుకోండి, ఆయన ఉన్న ఫామ్ అలాంటిది. 300 రాకపోయినా కానీ 295+ వచ్చి, అయినా వాళ్ళ టార్గెట్లు వాళ్ళే, 287 వాళ్ళదే, 286 వాళ్ళదే, 283 వాళ్ళదే, వాళ్ళ టార్గెట్ వాళ్ళే క్రాస్ అవుతున్నారు, కానీ వేరే వాళ్ళు అస్సలు క్రాస్ అయితే లేరండి. ఇక అది అంతే అండి, ఇక మనం ఏం చెప్పలేము. ఇంకా మెయిన్గా నిన్న వచ్చేసి మనకి బౌలర్ ఇంపాక్ట్ చాలా పడిపోయిందండి. జోఫ్రా ఆర్చర్ గారు 76 రన్స్ ఇచ్చినారు 4 ఓవర్లో. ఇంకా 24 రన్లు అయితే సెంచరీ కొట్టాడు బౌలింగ్లో. మళ్ళీ 0 వికెట్స్ అండి, 19 ఎకానమీ అండి, అదేంటో నాకు అర్థం కాదు. ఇక తీక్షణ గారు 52, ఆయన 2 వికెట్లు తీసుకున్నాడు జర అటు ఇటు. ఇక కింద మీద ఆడినంటే తుషార్ దేశపాండే గారు అటు ఇటు కొంచెం బతికిచ్చింది. ఆయన 4 ఓవర్లో 40 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీసుకుని 11 ఎకానమీ అండి. ఇక నితీష్ రాయన్ 1 ఓవర్ వేసి 9 రన్స్ ఇచ్చిండు. ఇక ఫారూక్కి 3 ఓవర్లో 49 రన్లు ఇచ్చిండండి, 16.30 ఎకనామీ, 0 వికెట్స్. ఇక తీక్షణ వచ్చేసి 52 రన్లు 4 ఓవర్లో 2 వికెట్లు, ఈయన 2 వికెట్లు తీసుకున్నారు. ఇక వికెట్లు అయితే వీలైంది, తుషార్ దేశపాండే 3, సందీప్ శర్మ 1, తీక్షణ 1, 2. సందీప్ శర్మను కూడా ఘోరంగా ఇచ్చినారని 4 ఓవర్లో 51 రన్లు ఇచ్చినారు. ఇక పార్ట్నర్షిప్ విషయానికి వచ్చేస్తే మనము 20 బాల్స్తో 45 అండి ఫస్ట్ పార్ట్నర్షిప్, అదే వేరే లెవెల్ వెళ్ళిపోయింది. ఇక 39 బాల్స్తో 85, 29 బాల్స్తో 72, ఇది రికార్డ్ పార్ట్నర్షిప్ అండి. దాని తర్వాత వచ్చేసి 25 బాల్స్తో 56, 6 బాల్స్తో 21, 1 బాల్లో 0, 3 బాల్స్ 7. పార్ట్నర్షిప్ కూడా చాలా బెనిఫిట్ అనేది తీసుకొచ్చిందండి వీళ్ళకి. ఇక దీనికి తగ్గట్టే ఆర్ఆర్ కూడా ఆడలేదు అంటే ఆర్ఆర్ కూడా పర్లేదండి, బాగానే ఆడింది. దాని ఆడినంత వరకు ఆర్ఆర్ కూడా మంచిగానే ఆడిందండి.
ఇక లక్ ఫేవర్ లేదు, ప్లస్ సంజు శాంసన్ ఇంజురీ వలన క్యాప్టెన్షిప్ అనేది 3 మ్యాచ్ల్లో ఆపేసినారు కానీ అది కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే క్యాప్టెన్ వెలిది కనిపిస్తుంది. రియాన్ పరాగ్ అంత ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ కాదు. అందుకనే ఒక 3 మ్యాచెస్ రీసెంట్గా తెలిసిందే సంజు శాంసన్కి చిన్న ఇంజురీ అయింది. దాని మూలంగా సంజు శాంసన్ గారు 3 మ్యాచెస్లో గ్యాప్ తీసుకున్నారు క్యాప్టెన్షిప్కి. ఈజీగా తెలిసిపోతుంది నిన్న వెలితి ఆయన క్యాప్టెన్షిప్ లేదని చెప్పి. ఇక వాళ్ళు కూడా బాగానే ఆడినారండి, బాగానే ఆడలేదు. వాళ్ళ దాంట్లో బాగా ఆడిందంటే కొంచెం జైస్వాల్ గారు డక్అవుట్ అయిపోయింది, 1 రన్ కొట్టి అవుట్ అయిపోయిందంటే కొంచెం ఇంపాక్ట్ అయింది. సంజు శాంసన్ కూడా బాగానే ఆడిందండి, 37 బాల్స్ 66 కొట్టిండు. ఇక జూలియల్ గారు 35 బాల్లో 40, ఆయన కూడా చిన్నపాటి విధ్వంసం సృష్టించిండు. వచ్చినప్పుడు కొడతానే పోను. ఈయనైతే శివం దూబే అయితే 11 బాల్లో 34 కొట్టిండండి, నాట్అవుట్లో ఉన్నాడు. ఇక అప్పటికి అయిపోయింది. ఇక మీరు కూడా బాగానే తీసుకొచ్చాను, 242 6 వికెట్స్. ఆడవారు గుంజుకు రావడం గ్రేట్ అండి. 286 టార్గెట్ అనేది చాలా కష్టం అండి. మనకు ఆల్రెడీ పోలని అర్థమైపోయింది. 0.01% ఆర్ఆర్ విన్ అని చెప్పి అనుకున్నది, అది కూడా ఫ్యాన్స్ నమ్మకం అంతే. మేబీ ఒకవేళ నిన్న సంజు శాంసన్ గారు క్యాప్టెన్షిప్ చేస్తే జోఫ్రా ఆర్చర్కి అన్ని ఓవర్లు ఇచ్చేవాళ్ళు కాదేమో, ఇచ్చేవాళ్ళు కానీ మేబీ కొంచెం ఫీల్డింగ్ అన్న అటు ఇటు సెట్ చేసేవాళ్ళేమో అయి ఉండొచ్చు. ఇక ఇషాన్ కిషన్ క్యాచ్ కూడా ఒకటి మిస్ అయిందండి. ఒకవేళ ఆ క్యాచ్ మిస్ కాకపోయి ఉంటే స్కోర్ అనేది ఇంకా తగ్గుండొచ్చేమో, లేదంటే తర్వాత వచ్చే స్కోర్ని పెంచచ్చేమో. ఈజీగా 200 అయితే దాటేది, 286 వరకు రాకపోయేదేమో క్యాచెస్ అనేవి పట్టుంటే. ఇక రాజస్థాన్ ఓడిపోవడానికి పెద్ద రీజన్స్ ఏం లేవండి, బౌలర్స్ అనేది కరెక్ట్గా చూపించలేదు. ప్లస్ అది కాక మనకి క్యాప్టెన్షిప్ అనేది కరెక్ట్గా లేదు నిన్న. ప్లస్ సంజు శాంసన్ ఇంజూరీ ఒకటి ఎఫెక్ట్ అయిందండి. ఇక జోఫ్రా ఆర్చర్ గారు ఘోరంగా ఇచ్చేసినారు రన్స్. నిన్న అయితే ఫస్ట్ టైం జోఫ్రా ఆర్చర్ గారు అన్ని రన్స్ మీమ్స్ కూడా వచ్చినాయండి. అమ్మ నాకు ఫస్ట్ హైదరాబాద్ ఇచ్చినారు, నేను వెళ్ళిపోతాను, నిన్న ఒక్క మ్యాచ్ డబ్బులు నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి కూడా మీమ్స్ అనేవి చాలా వచ్చినాయి. ఇక బౌలర్స్ కూడా హైదరాబాద్లో పర్లేదండి, బాగానే చేసినారు. అభిషేక్ శర్మ 17 రన్లు ఇచ్చినారు 2 ఓవర్లో. జాంపా 4 ఓవర్లో 48 రన్లు. మొహమ్మద్ షమీ 3 ఓవర్లో 33 రన్లు, 1 వికెట్ తీసుకున్నారండి. ఇక సిమర్జీత్ సింగ్ అంట 46 రన్లు ఇచ్చినారు, 3 ఓవర్లో 2 వికెట్లు తీసుకుని జర బాగానే ఇచ్చినారండి రన్లు కూడా, కానీ వికెట్లు బాగానే తీసుకున్నారు. ప్యాట్ క్యూమిన్స్ గారు 60 రన్లు ఇచ్చినారండి 4 ఓవర్లో. ఇక అంతే ఉందండి. హర్షల్ పటేల్ 34 రన్లు 4 ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నారు. జాంపా 45 రన్లు 4 వికెట్, ఇది మీకు ఆల్రెడీ చెప్పినాను. ఇక ఇది కొంచెం అటు ఇటు అయ్యి ఉంటే మ్యాచ్ ఏమో మన చేతిలో ఉండేది, రాజస్థాన్ చేతిలో ఉండేదేమో అండి, మనం చెప్పలేము. చూద్దాం ఫర్దర్గా. ఫస్ట్ మ్యాచే హైదరాబాద్ 286 కొట్టిందంటే ఇక చుక్కలు చూపిస్తారు. ఒక బ్యాటింగ్ స్క్వాడ్ పెట్టుకుని హైదరాబాద్ మ్యాచ్ విన్ అవ్వడం అంటే అది మామూలు మాట కాదండి. మ్యాక్సిమం బ్యాటర్స్ ఉన్నారు దాంట్లో, అది పెట్టుకుని హైదరాబాద్ విన్ అవ్వడం అంటే అదొక రికార్డే అండి. మేబీ ఫస్ట్ మ్యాచే మనకి ఇంత 286 అంటే, ఇక సెకండ్ మ్యాచ్ థర్డ్ మ్యాచ్ 300 కొట్టేటట్టే ఉంది. సీజన్ 300 కొట్టే బయటకు వెళ్తాము. విన్ అయినా అవ్వకపోయినా హైదరాబాద్ కప్ అండి. హైదరాబాద్ రికార్డులో హైదరాబాద్ ఉంది, వేరే ఎవ్వరు ఆ రికార్డుని క్రాస్ చేస్తారండి. చూద్దాం ఫర్దర్గా ఏమైద్దాం. ఇక నెక్స్ట్ నేను చెన్నై ముంబై జరిగిన మ్యాచ్ కూడా మనకు తెలిసిందే, ధోని గారు 0.12 సెకండ్స్లో వికెట్ తీసినారు, స్టంప్ అవుట్. దాని గురించి కూడా నేను ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియోస్ అన్ని మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.